హే ఎవ్రీవన్, ఈరోజైతే ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మేమైతే ఒక వీకెండ్ సాటర్డే రోజు అయితే స్టుట్గార్ట్కి వెళ్ళాము. ఒక చిన్న పనుండి అయితే అక్కడ యూరో షాప్ ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అస్సలు అంటే అస్సలు భయపడట్లేదు అనమాట మా యాంజ్. అది లైక్ స్నేక్ టాయ్ అనమాట. వాడికి ఇంకా తెలియదు కూడా, అంటే అది డేంజరస్ అలా కూడా, అందుకని చెప్పేసి అసలు భయపడట్లేదు. అన్నీ తీసుకెళ్ళిపోయి అయితే స్ట్రాలర్లో పెట్టేసుకుంటున్నాడు అనమాట, ఇంటికి తీసుకెళ్ళిపోదామని చెప్పేసి. అసలు ఎంత ఫ్రీగా తిరుగుతూ ఉన్నాడు. నాకైతే ఈలోపు ఈ స్పెట్స్ అయితే కనిపించాయి. సరే ట్రై చేద్దాం కదా అని చెప్పేసి వాడికైతే పెడుతున్నా అనమాట. భలే ఉన్నాడు కదా, బట్ అసలు ఒక్క నిమిషం కూడా ఉంచుకోడు అనమాట. అప్పుడనే కాదు, జనరల్గా ఎప్పుడన్నా పెట్టినా కానీ అసలు వెంటనే తీసేస్తూ ఉంటాడు. నేనైతే ఒక ఫోటో అలా తీసుకొని ఉంచుకుంటూ ఉంటాను అనమాట. సో అక్కడ షాపింగ్ అయితే అయిన తర్వాత ఒక చిన్న బేకరీ లాగా ఉంటే అక్కడికైతే వెళ్ళాము. అయాన్స్కి అయితే బ్రెడ్ సెల్ తీసుకొని మేము కూడా తినేసి ఇంకా మళ్ళీ షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, రండి రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. అలా పిలుస్తుంటే వెళ్ళకుండా ఎలా ఉంటాను చెప్పండి. అలా వెళ్ళి లోపల ఉన్నాయన్నీ అయితే ఒక లుక్ వేసేసామన్నమాట. జ్యువెలరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, బట్ కాస్ట్ కూడా ఫుల్గా అదిరిపోద్ది అనమాట. అండ్ వాచెస్ అయితే చూద్దామని వచ్చాను, బట్ ఆ రోజు అయితే మేము వెళ్ళిన పని అయితే అవ్వలేదన్నమాట. అసలు ఏది నచ్చలేదు. సో అందుకని తర్వాత అయితే అక్కడ ఒక ప్లే ఏరియా లాగా ఉంటుంది, పిల్లలందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు. అయాన్స్ని అంతకుముందు కూడా తీసుకెళ్ళామన్నమాట అక్కడికి. సో అందుకని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళిపోయి అయాన్స్ అలా ఆడుకుంటూ ఉంటే మేమైతే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తాము. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.